రాజకీయాల నుంచి తప్పుకుంటున్నా. ఇది వైసీపీ కీలక నేత రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి ఇచ్చిన స్టేట్మెంట్. ఇవాళ ఎంపీ పదవికి రాజీనామా చేయనుండగా ఆయన నిర్ణయం పొలిటికల్ సర్కిల్లో హాట్ టాపిక్ గా మారింది. అయితే విజయసాయిరెడ్డితో మాట్లాడతామని వైసీపీ అంటుంటే ఇతర పార్టీల నేతలు విమర్శలు చేస్తున్నారు. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు ఎక్స్లో పోస్ట్ చేశారు. రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నానన్న ఆయన ఏ రాజకీయ పార్టీలోనూ చేరడం లేదన్నారు. వేరే పదవులో, ప్రయోజనాలో లేక డబ్బులో ఆశించి రాజీనామా చేయడం లేదని స్పష్టం చేశారు. రాజకీయాల నుంచి తప్పుకోవాలనే నిర్ణయం పూర్తిగా తన వ్యక్తిగతమని, ఎలాంటి ఒత్తిళ్లు లేవని, ఎవరూ ప్రభావితం చేయలేదని వెల్లడించారు. 4 దశాబ్దాలుగా 3 తరాలుగా తనను నమ్మి ఆదరించిన వైఎస్ కుటుంబానికి రుణపడి ఉంటానన్నారు విజయసాయిరెడ్డి. 2 సార్లు రాజ్యసభ సభ్యుడిగా అవకాశం ఇచ్చిన జగన్కు, ఇంతటి ఉన్నత స్థాయికి తీసుకెళ్లిన భారతమ్మకి సదా కృతజ్ఞుడినని చెప్పారు. జగన్కు మంచి జరగాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా, రాజ్యసభలో ఫ్లోర్ లీడర్గా, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా పార్టీ, రాష్ట్ర ప్రయోజనాల కోసం చిత్తశుద్ధితో శక్తివంచన లేకుండా కృషి చేశానని చెప్పారు. కేంద్రానికి, రాష్ట్రానికి మధ్య వారధిలా పనిచేశానన్నారు. దాదాపు 9 ఏళ్లు ప్రోత్సహించి కొండంత బలాన్ని, మనోధైర్యాన్నిచ్చారని విజయసాయిరెడ్డి తెలిపారు. తెలుగు రాష్ట్రాల్లో తనకు గుర్తింపునిచ్చిన ప్రధాని మోడీకి, హోంమంత్రి అమిత్ షాకి ప్రత్యేక ధన్యవాదాలు చెప్పారు. టీడీపీతో రాజకీయంగా విభేదించాలన్న విజయసాయిరెడ్డి చంద్రబాబు కుటుంబంతో వ్యక్తిగతంగా విభేదాలు లేవని స్పష్టం చేశారు. పవన్ కళ్యాణ్తో చిరకాల స్నేహం ఉందన్నారు. భవిష్యత్తులో వ్యవసాయం చేస్తానన్న విజయసాయిరెడ్డి సుదీర్ఘ రాజకీయ ప్రయాణంలో ఆదరించిన రాష్ట్ర ప్రజలకు, మిత్రులకు కృతజ్ఞతలు చెప్పారు. విజయసాయిరెడ్డి వరుసగా 2 సార్లు రాజ్యసభకు ఎన్నికయ్యారు. 2016లో తొలిసారి పెద్దల సభకు ఎన్నికైన ఆయన 2023లో మరోసారి రాజ్యసభకు ఎన్నికయ్యారు. ఆయన పదవీకాలం మరో 4 ఏళ్లకు పైగా ఉంది. 2016 నుంచి 2024 వరకు వైసీపీకి పార్లమెంటరీ పక్ష నాయకుడిగా వ్యవహరించారు. విజయసాయిరెడ్డి నిర్ణయంపై వైసీపీ నేతలు స్పందించారు. ఆయన వైసీపీలో కీలక నేత అని, రాజకీయాల్లో కొనసాగాలని కోరుతామన్నారు. టీడీపీ ఆయనపై కుట్ర పన్నిందని ఆరోపించారు. కక్ష సాధింపులకు పాల్పడ్డా చలించకుండా ఎదుర్కొన్నారని చెప్పారు కాకాణి గోవర్ధన్ రెడ్డి. ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఆయన ఆలోచనలు, ఆయన సూచనలు, సలహాలు అన్నీ కూడా తీసుకోవడం జరుగుతుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి విడదీయరానటువంటి అనుబంధ సంబంధాలు ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి మేము అందరం కూడా ఒకవేళ ఆయన ఏదన్నా ఒక ఆలోచన చేసి ఉంటే మాత్రం ఖచ్చితంగా మీరు రాజకీయాల్లో ఉండాల్సిందే, సేవాభావంతో కొనసాగించాలని చెప్పి కూడా కోరడం జరుగుతుంది. రాజకీయపరమైన ఒత్తిడితోనే విజయసాయి రాజీనామా చేస్తానని చెప్పి ఉండొచ్చన్నారు వైసీపీ ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్. వ్యాపారాలు ఉన్నవారికి ఒత్తిడి ఉంటుందన్నారు. మరోవైపు విజయసాయిరెడ్డి నిర్ణయంపై కాంగ్రెస్, కూటమి నేతలు విమర్శలు చేస్తున్నారు.